ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుతాం. నీ బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉండును. నేను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చినని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయంగా నువ్వు ఈ ప్రజల స్వాధీనం చేసేవు. అయితే నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచుట ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చాలు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకు తోడయుండును. ఆమేన్. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువా, నా సేవకుడు మోషేకు తోడున్నట్లు నేను నీకు తోడుంటాను. నిన్ను విడువను, ఎడబాయను. నువ్వు ధైర్యంగా ఉండాలి. నేను నా సేవకుడికి మోషేకు తోడున్నట్లు నేను నీకు తోడుంటాను. నీవు బ్రతుకు దినములన్నట్లు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. నేను మోషేకు తోడున్నట్లు నీకు తోడుంటాను. మీ పితరులకు చేసిన ప్రమాణము నేను మీ ఎడల నెరవేరుస్తాను. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. నా ధర్మశాస్త్రమును, మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యెహోషువకి అలా తోడుంటాడా? దేవుడు మోషేకే అలా తోడుంటాడా? మరి నీకు నాకు అలాగున తోడుంటాడా? ఉండడా? ప్రైజ్ ది లార్డ్. ఉంటాడా? నేను మోషేకు తోడున్నట్లు నేను నీకు తోడుంటాను అని యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు ప్రజలందరితో మాట్లాడడం లేదు. మాట్లాడుతున్నాడా? ఇజ్రాయేలు ప్రజలందరితో మాట్లాడడం లేదు. మరి ఎలాగనుకుంటున్నావు నీకు తోడుంటాడని? ఎలాగనుకుంటున్నాను నేను నాకు తోడుంటానని? నేను మోషేకు తోడున్నాను. మోషేకు తోడున్నట్టు నేను నీకు తోడుంటాను. నేను మోషేతో ఉన్నట్టు నేను నీతో ఉంటాను. యెహోషువ, నీవు మట్టుకు నా ఆజ్ఞలను తప్పక పాటించవలసి ఉంది. మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం, నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం, అందులో నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తిరగవద్దు. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు తోడుంటాను, కానీ నా నిబంధనను నువ్వు నిశ్చయముగా పాటించాలి, ఆచరించాలి. మోషేకు తోడున్నట్టు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే నిదానించి నా ముఖమును చూచువాడు. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడిని. అయితే నేను మోషేకు తోడున్నట్లు నేను నీకు తోడుంటాను. కానీ నీవు నా కట్టడలను నిశ్చయముగా నెరవేర్చాలి. కుడికి కానీ ఎడమకు కానీ తిరగవద్దు. అంటే నన్న దేవుని బిడ్డలరా, చాలామంది అయ్యా ఇంత స్ట్రిక్ట్గా ఏంటయ్యా, ఇంత ఖచ్చితంగా చెప్తే ఎట్లా వాక్యం? కొన్ని చోట్ల వాక్యం ఖచ్చితంగా చెప్పడం ఇష్టం ఉండదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొన్ని చోట్ల కాదు, ఈ అంత్య దినాల్లో అనేక చోట్ల ఖచ్చితమైన వాక్యం చెప్పడం ఇష్టం ఉండదు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, హితబోధను సహింపక జనులు దొరద చెవులు గలవారై, ఏం చెవులంట? దొరద చెవులు గలవారై హితబోధను సహింపక కల్పనా కథల వైపు చెవియొగ్గు కాలం. అంటే అటువంటి స్వకీయ దురాశల కొరకు అటువంటి బోధకుల దగ్గరికి వెళ్తారంట. కంఫర్టబుల్ బోధ ఉండాల. హెచ్చరిక బోధ ఉండకూడదు, ఉజ్జీవం బోధ ఉండకూడదు, అభిషేకం బోధ ఉండకూడదు, భాషలతో నింపబడిన బోధ ఉండకూడదు. అది ఖచ్చితంగా ఉంటే ఎలా? కాసేపు నవ్వించి, కాసేపు కవ్వించి, కాసేపు ఏదో కబుర్లు చెప్పి,
కాసేపు వాళ్ళని పొగిడి వీళ్ళని పొగిడి, కాసేపు వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు ఇంత ఇచ్చారు, వాళ్ళు ఎంత ఇచ్చారు, అలాగని ఇచ్చిన వాళ్ళ గురించి చెప్పి, ఎవరైనా గనులు వస్తే, ఈ లోకంలో గనులు వాళ్ళు, క్రీస్తులో గనులు కాదు, వారిని ముందు కూర్చోబెట్టి, ఇలాంటి వారి దగ్గరికి అనేక గుంపులు వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్తారు కూడా. అది బైబిల్ సెలవిస్తుంది. ఏ సేవకుడు చెప్పేది కాదు నాన్న, తల్లి దేవుని బిడ్డలరా, ఇది బైబిల్ సెలవిస్తున్న మాట. ఇలాంటి దినాలు, ఇలాంటి రోజులు వచ్చేయున్నాయి అంటున్నాడు పౌలు గారు, మహానుభావుడు. తిమోతితో అంటున్నాడు, కల్పనా కథలు చెప్పొద్దు, కబుర్లు చెప్పొద్దు, నువ్వు గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు, సమయమందు అసమయమందు బోధించుట యందు నువ్వు ఎక్కడ తగ్గొద్దు, నీవు నిశ్చయముగా వాక్యాన్ని నిక్కచ్చుగా బోధించు. జనులు చెడిపోయే స్వభావము, చెడిపోయిన స్వభావం కలిగిన వారు ఉన్నారు, అలాంటి వాళ్ళు అయ్యారు. నీవు మాత్రం ఎక్కడా తగ్గకు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇలా మాట్లాడతాడా? దేవుడు ఇలాగే మాట్లాడతాడు. అలా ఉండటం దేవుడికి ఇష్టం, అలా ఉండటమే ఇష్టం. అందుకే అలా ఉన్న వారి పక్షాన ఆయన రోషము గల దేవుడిగా వారి పక్షాన ఉన్నాడు. నేను మోషేకు తోడినట్టు నేను నీకు తోడుంటాను యెహోషువా, కానీ మోషేలాగా నువ్వు ఉండాలా. నేను మోషేకు తోడున్నట్లు నేను నీకు తోడుంటాను. నువ్వు ఎలా ఉండాలా? నీకు నచ్చినట్టు కాదు, నీకు తోచినట్టు కాదు, నీకు అనిపించినట్టు కాదు, నీ మనసులో వచ్చిన ప్రేరేపణ బట్టి కాదు. నా హృదయము చొప్పున, నా మాటల చొప్పున, నా కట్టడల చొప్పున, నా నిబంధన చొప్పున నీవు నివసించవలసి ఉంది. కుడికి కానీ ఎడమకు కానీ తిరగవద్దు. అంటే ఎవరితో ఉంటాడు యేసయ్య అంటే, ప్రైజ్ ది లార్డ్, ఎవరితో ఉంటాడు యేసయ్య అంటే, కుడికి కానీ ఎడమకు కానీ తిరగని వారితో. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరితో ఉంటాడు? కుడికి కానీ ఎడమకు కానీ తిరగని వారితో. ఏ కారణమైనా కావచ్చు. కారణాలు నీ దగ్గర 100 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, అవన్నీ లెక్కలోకి రావు. నేనేం చెప్పాను నీకు? నేనేం ఆజ్ఞాపించాను నీకు? సౌలుకు చెప్పాడు, నువ్వు వెళ్ళి అమాలేకీలని హతం చెయ్యి. ఏదో 4 గొర్రెలో, 4 గాడిదలో, 4 ఎద్దులో, ఆవులో, అవి కూడా మంచిగా ఉన్నాయి, బలమైనవి కాపాడుకున్నాడట. సౌలు కాపాడుకున్నాడు, ప్రజలు కాపాడుకున్నారు. ప్రజలు కాపాడుకున్నారని సౌలు కొంచెం వాళ్ళని సమ్మతించాడు. దేవుడు ఏమంటున్నాడు? సౌలు, నాకొద్దు, నువ్వు ఏం చేశానయ్యా? నువ్వు చేయమంది దాదాపుగా చేశాను. దాదాపు కాదు, మొత్తం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దాదాపు చేశానయ్యా, ఎక్కడో అరకొర, అది కూడా నీకు బలి పెట్టండి. ప్రజలేదో ఆశపడ్డారు, నేను కావాలి, నేను తెచ్చుకున్నానా చెప్పు. ప్రజలు, నాకు అవసరం లేదు, నేను నీకేం చెప్పా, నువ్వేం చేసావు. ప్రైజ్ ది లార్డ్. నేను నీకేం చెప్పా, నీతో ఏం మాట్లాడాను, నేను నీకేం ఆజ్ఞాపించాను, నువ్వేం చేశావు. అయ్యా మొత్తం హతమార్చమన్నావు, మరి నువ్వు మిగిల్చావుగా. అయ్యా వాళ్ళు ఏదో ఆశపడ్డారు. ఎవరు ఆశపడితే, ఎవరి ఆశ కోసం నువ్వు? హల్లెలూయా. ఎవరిని సంతోష పెడతావు? ఎవరి సంతోషం కొరకు నువ్వు ప్రజలను సంతోష పెడతావా? ప్రజలు పొగిడితే హెచ్చించుకోకు, ప్రజలు తిడితే కృంగిపోకు, నా మాటలు నువ్వు విను. ఆమేన్. హల్లెలూయా. ప్రజలు పొగిడితే ఓ అవకదా, అవసరం లేదది. ఎందుకు? ఆ పొగిడిన నోళ్ళే నిన్ను తిడతాయి. తిట్టిన రోజు ఏడ్చి, పొగిడిన రోజు నవ్వి, నువ్వు నా బిడ్డ ఎలా అవుతావు? నా సొత్తు ఎలా అవుతావు? నా ఆత్మ ఎలా నీలో సంతోషపడుతుంది? నువ్వు ప్రజలను బట్టి సంతోషపడతావా? ప్రజల కొరకేనా నువ్వు? నా కొరకా, ప్రజల కొరకా? నా కొరకు. ఆమేన్. నువ్వు నా కొరకు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను అభిషేకిస్తున్నాను, నా ఆత్మని ఇస్తున్నాను, నేను నడిపిస్తున్నాను. నువ్వు నన్ను సంతోష పెడతావా, ప్రజలను సంతోష పెడతావా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టుకోరు వాడనైతే
నేను క్రీస్తుకు దాసుడను కాకపోదును. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైనా దేవుని బిడ్డలారా, తమ్ముడు చెల్లి నాన్న, నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా దేవుని బిడ్డ, నీవు మనుషులను సంతోషపెట్టువాడివైతే నువ్వు క్రీస్తుకు దాసుడవు కాదు. మనుషులను బట్టి హెచ్చింపబడకుపోకు, మనుషులను బట్టి కృంగబోకు. నీవు క్రీస్తుని బట్టి ఉత్సాహగానము పాడు. ఆమేన్. క్రీస్తుని బట్టి, నా యేసు రక్షణను బట్టి, నా యేసు కృపను బట్టి, నా యేసు మేలులను బట్టి, నా ప్రభు చేసిన మేలులను బట్టి నేను స్తుతులు పాడతాను. నా ప్రభు చేసిన మేలులను బట్టి ఉత్సాహగానము చేస్తాను. నా ప్రభు యేసు మేలులను బట్టి నేను ప్రభుని కీర్తిస్తాను తప్ప జనులను బట్టి నేను నా కాళ్ళ ఎగిరేయను. జనుల మాటలను బట్టి నేను గదిలోకి వెళ్ళి తలుపేసుకోను. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు చెప్పినప్పుడు నేను తలుపేస్తాను. ఆమేన్. ప్రజలేదో మాట్లాడుతున్నారంటే నేను నా తలుపును మూయను. నా ప్రభు మాట్లాడినప్పుడు నీవు తలుపు మూయి మోకరించంటే నేను మోకరిస్తాను. ప్రజల మాటల కొరకు నేను మోకరించను. ప్రజల మాట కొరకు నేను కాళ్ళ ఎగరేయను. ప్రజల మాటల కొరకు నేను ఎవరి కొరకో, ఎవరిని పొగడాలో, ఎవరిని హెచ్చించాలో, ఎవరిని హెచ్చిస్తే నాకేం దక్కుతుందో ఆలోచన నేను చెయ్యను. ఇది నీ తీర్మానం అవ్వాలా. 6 లక్షల మంది పాదచారులు ఇజ్రాయేలు ప్రజలు. మాకు నువ్వు నాయకుడివా? ఎట్లా నమ్మాలి అంటే దేవుని బట్టి నమ్మాలి, దేవుడి కార్యాలను బట్టి నమ్మాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వేలా మాకు నాయకుడిగా అవుతావు? మా దేవుడు పంపించడానికి రుజువేంటి? ఇదిగో చూడండి, పితరుల దేవుడే నన్ను పంపించాడు అని కర్రను నేల మీద పాడేస్తే ఏమవుతుంది? పామైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన సూచక క్రియలే, ఆయన అద్భుతాలే, ఆయన మహిమ కార్యాలే, చిహ్నములు, ఆమేన్, గుర్తులు. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవేవనగా మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో రాయబడుతుంది. తీయదు, వినండి. నా నామమున దయ్యాల్ని వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హానిచ్చేయదు. ప్రైజ్ ది లార్డ్. ఆయనని నమ్మిన వారికి కొన్ని సూచనలు ఉన్నాయి. నేను ప్రభుని నమ్మాను, నా ప్రవర్తన ఒక సూచన, నా క్రియలు ఒక సూచన, నా మాటలు ఒక సూచన, నా యథార్థత ఒక సూచన. పరిశుద్ధాత్మ చిహ్నములు కొన్ని ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ కార్యములు, గుర్తులు కొన్ని ఉన్నాయి. నేను ప్రభుని వెంబడిస్తున్నాను. నా ఇన్నర్ క్యారెక్టర్, నా బిహేవియర్, నా లైఫ్ స్టైల్, నా జీవన విధానం, నా మాటలు, నా ప్రవర్తన, నా క్రియలు, నా విధానం, నా వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా కొన్ని చిహ్నాలుగా, కొన్ని గుర్తులుగా మారుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు అంటాడు, తెస్సలోనికి రాస్తూ అంటాడు, మేము ఎలాగా మీ మధ్యలో జీవించితిమో మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు, చూచి ఉన్నారు. ఎలాగో జీవించవలనో మేము మీ మధ్యలో జీవించి చూపించాం అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతాం. మీరు నమ్మే దేవుని మీరు నమ్మండి. ఎలానైనా ఎట్లా అవుతుంది అది? నీ ప్రవర్తన అంతా వంకరగా ఉంటే నీ వెనుకొచ్చే వాళ్ళంతా చక్కగా రావాలంటే ఎలా వస్తారు? ఎలా వస్తారు చెప్పండి? ఎలా సాధ్యమవుతుంది? దారి ఎలా వేయబడుతుందో ఆ దారిలోనే కదా నడవవలసింది. కాపరి ఒకవైపు వెళ్తూ ఉంటే మంద మరొక వైపు వెళ్తుందా? అలా వెళ్ళిన ఎడల నశిస్తుంది. కాపరి లేని గొర్రెలు నశిస్తాయి. కాపరి లేని గొర్రెలు ఏమవుతాయి? నశిస్తాయి. ఈ మధ్య కాలంలో
ఇప్పుడున్నటువంటి ఈ అంత్యకాల దినాల్లో ఏమవుతున్నాడంటే సాతానుడు ఏమంటున్నాడు, బలపరుస్తున్నాడంటే ఏం అవసరంలా, మోకాళ్ళు వేసుకో, ఇంట్లోనే ప్రార్థన చేసుకో, ఎక్కడికి వద్దు, ప్రార్థన చేసుకో. నీకేం తెలియదా? నీకు వాక్యం తెలీదా? ప్రార్థన తెలీదా? నువ్వు చదువుకోవట్లేదా? నీకు చదువురాని దానివా? చదువురాని వాడివా? ఏమైనా అవసరం అయితే లైవ్ పెట్టుకో, యూట్యూబ్లో పాస్టర్ లేదా, ఏదో ఒకటి పెట్టుకో. లైవ్ పెట్టుకుంటున్నారు, లైవ్లో ఉంటున్నారు, లైవ్లో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, లైవ్లో ఉంటున్నారు, ప్రార్థనలో ఉంటున్నారు. సంఘం అవసరంలా, సహవాసం అవసరంలా. ఎందుకు దుష్టుడు ఇట్లా చేస్తున్నాడు? వాళ్ళని ఎట్లుస్తున్నాడంటే హైబ్రిడ్ కోడ్లలాగా చేస్తున్నాడు, వాళ్ళని ఫారం కోళ్ళలాగా చేస్తున్నాడు. ఫారం కోళ్ళు ఎట్లుంటాయి? చిన్న పిల్లోడు కూడా వాటిని పట్టుకుంటాడు కదా. చిన్న పిల్లోడు కూడా వెళ్ళి ఆ కోడిని పట్టుకోవచ్చు. అది తరిమినా పరిగెత్తలేదు, అది తరిమేసినా పరిగెత్తలేదు, వాటికి ఏ కంచక్కర్లా. అదే గ్రామాల్లో కోళ్ళు ఉంటాయి, విలేజెస్లో. ఒక్కసారి ఆ కోడిని ఇట్లా ఇడిచిపెట్టండి, మొనగాడు కూడా పట్టుకోవడం కష్టమే. మంచి వేటగాడు కూడా వదిలిన తర్వాత మళ్ళీ పరిగెత్తాల్సిందే దాని వెనక. ఇంకా అది అవసరమైతే ఇల్లు పైకి ఎగురుతుంది. ఒక్కసారి ఇలా అన్నదంటే ఇళ్ళ పైకి ఎగురుతుంది, ఇంకా చెట్ల మీదకి ఎగురుతుంది. ఆ నాటు కోడి, బలమైన ఆరోగ్యమైన కోడి దొరకడం మనుషులకు సాధ్యం కాదు. సంధ్యవేళ ఇళ్లలోకి వస్తే పట్టుకోవాల్సిందే తప్ప. చాలామంది ఎలా తయారవుతున్నారంటే ఈ బాయిలర్ కోళ్ళలాగా, ఫారం కోళ్ళలాగా తయారవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే దుష్టుడు చేస్తున్నాడు. ఎవరిలోని చేస్తున్నాడు? కొంతమంది సేవకుల ద్వారా చేస్తున్నాడు, కొంతమంది విశ్వాసుల ద్వారా చేస్తున్నాడు, కొంతమందిలో విశ్వాసులు నేరుగా వాడే దూరి చేస్తున్నాడు. ఏమవుతుంది? పర్లేదులే, ఇంట్లో వచ్చి ప్రార్థనలో ఉండు. పాస్టర్ చూస్తున్నావుగా బయట పాస్టర్లు ఎలా ఉన్నారో. అవును, నిజంగా బాలేరు, మరి సేవకులు బాలేరు, సేవలు బాలేవు, సంఘాలు బాలేవు. అందుకే చెప్తా, ఇంట్లో ఉండు, మోకాళ్ళు వేసుకో. ఇంట్లో ఉండు. ఏం జరుగుతుంది? నువ్వు బలహీన వేళ వాడు ఒక్కసారి ఏది మంచి సింహము ఒక్క మేకపిల్లని ఎట్లా పట్టుకుపోతుంది? పట్టుకుపోద్దమ్మా? పట్టుకుపోదా? అట్లా పట్టుకుపోద్ది అంతే. చిన్న పిల్లోడికి ఒక చిన్న చాక్లెట్ ఇచ్చామనుకోండి, అంతే, అంటే మన నోట్లు వేసుకుంటాడు. ఏమైంది? ఏదంటే లేదు అంటాడు, అంతే. అలా వేసుకొని పోతాడు వాడు. అందుకు వాడు అట్లా సిద్ధపరుస్తున్నాడు. సహవాసం, సంఘం, ప్రార్థన, ముఖ్యముగా నీకంటూ ఒక కాపరి. ఆమేన్. బైబిల్ సెలవిస్తుంది, మీ నిమిత్తమై లెక్క అప్పచెప్పవలసిన వారి వలె వారు మిమ్మల్ని కాస్తున్నారు. ఆమేన్. ఎట్లా కాస్తున్నారట? లెక్క అప్పచెప్పవలసిన వారి వలె కాస్తున్నారు. అంటే అట్లా కాస్తున్నప్పుడు అపవాది వచ్చినప్పుడు ఎవరికి జవాబు చెప్పాలా? ఎవరెవరికి జవాబు చెప్పాల్సి వస్తుంది అపవాది? 1, దేవుడికి చెప్పాలా. 2, కాపరికి కూడా చెప్పాలా జవాబు. నా మాట మీకు అర్థమవుతుందా? కాపరికి కూడా అపవాది జవాబు చెప్పాలా. నువ్వు ఎట్లా చేసావు? ఈ మనుషులకు ఎట్లా వచ్చావు? నువ్వు ఎట్లా దూరావు? నేను ఎంతో ప్రార్థన చేశాను కదా, ఎన్ని కంచెలేసాను కదా, నేను ఎన్ని కంచెలేసినా కానీ ఈ మనుషులకు నువ్వు ఎట్లా వచ్చావు అని అడిగితే, నువ్వు ఎన్నో కంచెలేసావు, కానీ ఆమె నా కంచెలోకి వచ్చి కూర్చుంది, అందుకే నేను ఆమెలో దూరా అంటాడు వాడు. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు ఎన్నో కంచెలేసావు ఈమె చుట్టూ, అది నాకు తెలుసు, అందుకే నేను చాలా రోజులు రాలేకపోయినా. వాడు ఇలా చెప్పొచ్చు ఒక దినాన, నేను రాలేదు, నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నీ కంచె నాకు అడ్డొచ్చింది, నీ ప్రార్థన నాకు అడ్డుగా నిలబడింది. కానీ ఒకరోజు ఆమంతలా ఆమె, వాడంతలా వాడే నా రాజ్యంలోకి వచ్చాడు, నా కంచె లోపలికి వచ్చాడు, నా గుమ్మంలోకి వచ్చాడు. అప్పుడు నాకు పూర్తి అధికారం ఉంది నేను వాడిని స్వాధీనపరచుకోవడానికి. ఇది లైవ్లో జరిగింది చెప్తున్నా మీకు నేను. ఇది జరిగింది ఆల్రెడీ, ఇది జరిగింది. అలా సాధ్యం అవుతుందా? అవుతుంది. రక్షింపబడిన వాళ్ళకి అవుతుందా అంటే కొత్తగా జన్మించిన వాళ్ళకి అవుతుందా? జన్మించిన వాళ్ళైతే ఏంటి? బాప్తిజం పొందిన వాళ్ళకి అవుతుందా? అయితే ఏంటి? బాప్తిజం అయితే ఏంటి? బాప్తిజం పొందితే ఏంటి? తిరిగి జన్మిస్తే ఏంటి? నువ్వు ఆయనతో ఉన్నావా? ఆయనతో నడుస్తున్నావా? యూదా ఇస్కరియోతు ఆయనతోనే ఉన్నాడు, కానీ వాడిని సాతాను బలముగా వాడుకున్నాడు. పేతురు ఆయన శిష్యులలో ప్రధానుడు, అయినా అపవాది అయిన సాతాను పేతురును వాడుకున్నాడా లేదా? మరి నువ్వు నేను ఏ పాటి వాళ్ళము? ఎట్లా అర్థమవుతుంది నీకు?
ఎక్కడో ఒక చోట గడిపేస్తే చాలు కదా, ఏదైనా మందిరమే కదా అండి, ఎవరిదైనా ఇల్లే, వెళ్ళి దూరు, ఎవరింట్లో కన్నా వెళ్ళి పల్లెల్లో అన్నం పెట్టుకో, పడగదిలోకి వెళ్ళకు, బీరువా ముట్టకు, పడగదిలోకి వెళ్ళకు, బీరువా ముట్టకు, కిచెన్లోకి వెళ్ళి అన్నం పెట్టుకో. అయ్యో పాపం ఎవరో బిడ్డ ఆకలితో ఉన్నట్టుండి మా కిచెన్లోకి వెళ్ళి అన్నం పెట్టుకొని తింటుండు, తిని బిడ్డ తిను అని ఇంకా లోపల ఫ్రిడ్జ్లో ఉన్న పులుసు కూర ఏమైనా వేసుకొస్తుందా? ఇంట్లో ఉన్న యజమానురాలు తలుపు మూస్తుంది, జనాలు పిలుస్తుంది. నువ్వు అన్నం తిన్నావా సున్నం తిన్నావా కాదు, నీ ఇల్లు కాదు, నీ ఇల్లు కానీ ఇంట్లోకి వెళ్ళావు. నీకంటూ ఒకటి నిర్ణయింపబడాలి, నీకంటూ ఒక సంఘము, నీకంటూ ఒక కుటుంబము, నీకంటూ ఇల్లు ఒకటి ఉందా? ఆత్మీయ సంబంధమైన ఇల్లు కూడా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. అదే సంఘం, అదే కుటుంబం. నీకంటూ ఒక శారీరక సంబంధమైన కుటుంబం ఉందా? ఆత్మ సంబంధమైన కుటుంబం, ఒక కుటుంబం ఉండాలా. ఆ కుటుంబంలో నువ్వు ఉండాలా, ఆ కుటుంబంలో నువ్వు కట్టబడాలా, ఆ కుటుంబంలో నువ్వు ఫలించాలా, ఆ కుటుంబంలో నువ్వు అభివృద్ధి చెందాలా, ఆ కుటుంబం యొక్క ఆశీర్వాదాలతో నీవు ఇంకొక కుటుంబముగా ఎదగాల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మోషే దగ్గరనే యెహోషువ ఉండాలి. యెహోషువ ఇంకో చోట ఉండడానికి లేదు. యెహోషువ వేరొక చోటు ఉంటే ఈ దర్శనం వచ్చేదా? ఈ ప్రత్యక్షత వచ్చేదా? ఈ రెవల్యూషన్ వచ్చేదా? మోషే మీద ఉన్నటువంటి ప్రభావము యెహోషువ మీదకి దిగుతుందా? మోషేతో మాట్లాడే దేవుడు యెహోషువతో మాట్లాడేవాడా? నేను మోషేకు తోడున్నట్లు నేను నీకు తోడుంటా అని చెప్పేవాడా? అది జరిగేదా? కాదు. మోషే దగ్గర యెహోషువ నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. ఎలా చెప్తే అలా, ఏది చెప్తే అది. దేవుడికి మోషేను చాలు మోషే ఇంకా నువ్వు నా దగ్గరికి వచ్చే అనే సమయం వచ్చేటప్పటికి యెహోషువ సిద్ధంగా కనపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోషే కొడుకులను చూడలా దేవుడు. యేసయ్యకు మోషే కొడుకులు కనపడలా, యెహోషువ కనపడుతున్నాడు. యెహోషువా అంటున్నాడు, యెహోషువ కనపడుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుని సోదరుడా సోదరి, నువ్వు ప్రభు వైపు ఎలా చూస్తున్నావు, ఎలా నమ్ముతున్నావు? ఎవరితో ఉంటాడేసయ్య? ఎవరితో నిలబడతాడేసయ్య? మోషేతో ఉన్నట్టు యెహోషువతో ఉన్నట్టు మరి నీతో నాతో ఉండాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎప్పుడు చేయగలను కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయును గనుక. ఇది గుర్తుపెట్టుకోండి, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆమేన్. అంటే నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? ఆయన నీతో ఉండాలంటే, ఆయన నీలో ఉండాలంటే, ఆయన నిన్ను నడిపించాలంటే, ఆయన నీ వెన్నంటే ఉండాలంటే, ఆయన నీ మీద ఉండాలంటే నువ్వు ఆయనకి ఇష్టమైన దానిగా ఉండాలి, ఇష్టమైన వాడిగా ఉండాలా, ఆయనతో నడిపింపబడుతూ ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటున్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక. అంటే అందువల్లనే, నాకు ఇష్టమైనది చేస్తే కాదు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పి. ఎవరంటున్నారు ఈ మాట? పరిశుద్ధ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు ఈ మాట. తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను, అందుకే అంటున్నాడు గనుక. ఆమేన్. అయ్యా మీరు ఒక పాట పాడినా కానీ అద్భుతం అయ్యా, మీరు ఒక పల్లవి పాడిన అద్భుతం అయ్యా. ఎవరి వల్ల అయ్యా అది అద్భుతం? ఆయన వల్ల. ప్రైజ్ ది లార్డ్. అయ్యా 10 నిమిషాలు మీరు మాట్లాడినా చాలయ్యా. ఎవరి వల్ల? చాలయ్యా అంటున్నావు, ఎవరి వల్ల? ఆయన వల్ల. ఆమేన్. మనుషుల మాటలు మనుషుల పాటలకు కాదు నాన్న. మనుషుల ఆలోచనలు ఫలించవు, మనుషుల ఆలోచనలు మనుషుల ఉద్దేశాలు ఎవరి జీవితాల్ని మార్చలేవు, ఎవరి బ్రతుకుని మార్చలేవు, ఎవరికి విడుదలను విమోచన ఇవ్వలేవు. అది జీవము గల దేవుడి మాటలకే ఆ సామర్థ్యం ఉంది. ఆమేన్. మనుషుడు రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన
జీవించును. అందుకే ఆయన మాటలు మన జీవితాల్ని కడతాయి, మన బ్రతుకుల్ని కడతాయి, మన ప్రతి పరిస్థితిని మారుస్తాయి. అందుకే మనము ఆయన మాట వినే వారమై ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యము చేస్తున్నాను, ఆయన చెప్పింది వింటున్నాను, ఆయన మాటలను తూచా తప్పకుండా నేను పాటిస్తున్నాను. ఆయన కుడికి తిరగమంటే కుడికే, ఎడమకు తిరగమంటే ఎడమకే, నేరుగా వెళ్ళమంటే నేరుగానే. ఆయన నేరుగా వెళ్ళమన్నప్పుడు కుడికి ఎడమకు వెళ్ళేవాని కాదు, ఆయన ఎడమకు వెళ్ళమన్నప్పుడు నేను కుడికి వెళ్ళేవాని కాదు. అయితే నేను ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, శిష్యులతో అంటున్నాడు, నాకు నేనుగా మీకు ఏది బోధించట్లేదు, తండ్రి యొద్ద నుండి నేను ఏది వింటున్నానో అది బోధిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నాకు నేనుగా ఏది, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము మోషేకు తోడున్న దేవుడు యెహోషువకు తోడున్నట్లు యేసయ్యలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. అంటే మనకు తోడుండాలంటే మనము ఎల్లప్పుడూ ఆయనకిష్టమైనవి చేసేవారిగా, ఆమేన్, ఆయనకిష్టమైన ప్రవర్తన, ఆయనకిష్టమైన క్రియలు, ఆయనకిష్టమైన ఆలోచన, ఆయనకిష్టమైన తలంపులు, ఆయనకిష్టమైన మాటలు, అలాంటి ప్రవర్తన, అలాంటి క్రియలు, అలాంటి మాటలు. దుష్టుడు ఏమంటాడో తెలుసా, నీకేం తక్కువ, అతిశయాన్ని తీసుకొస్తాడు. నువ్వు ఎలాంటిదో నువ్వు తెలుసా, నువ్వు ఎలాంటి వాడివో తెలుసా, గర్వం. అది నీ బ్యాక్గ్రౌండ్, నీ స్టామినా ఏంటి, నీ సామర్థ్యం ఏంటి, వాళ్ళు నేను ఎట్లా చూశారు, వీళ్ళని ఎట్లా చూశారు, నీకు మర్యాద ఇచ్చారు, నీకు గౌరవం ఇచ్చారు, ఎందుకుంటావు అక్కడ, ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ దగ్గరికి, ఎందుకు బోధిస్తావు వాళ్ళకి, ఎందుకు వినిపిస్తావు వాళ్ళకి స్వస్థత నువ్వెందుకు చేస్తున్నావు, వాళ్ళకి ఎందుకు ప్రార్థన చేయాలి, వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినలే, వాళ్ళ గురించి నువ్వెందుకు ప్రార్థన చేస్తావు. ఓహో, ఎవరు చెప్తారు ఇవన్నీ? అపవాది, సాతానా, అపవాది చెప్తాడు. కానీ యేసయ్య ఏమంటాడో తెలుసా, ప్రేమ అన్నిటినీ సహించును, భరించును, తాలును, తట్టుకొనును, ఓర్చుకొనును కదా, క్షమించును. ప్రేమ స్వరూపి అయిన ప్రేమ చెప్పే మాట ఇది. ప్రేమ క్షమిస్తుంది, త్వరగా కోప్పడదు, డంబముగా ప్రవర్తించదు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమామయుడు నీలో ఉంటే నీ ప్రవర్తన, నీ వైఖరి, నీ మాటలు, ఓహ్ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చెప్పలేం మాటలతో, అంతే, అంత చేంజ్ అవుతావు నువ్వు, అంతే. ఆయన తోడుండాలంటే నువ్వు ఆయన మాట వినాల, నువ్వు లోబడాల. యేసయ్యా నేను నీ మాట వింటా, పొద్దున వింటా ప్రభా, మధ్యాహ్నం కూడా వింటా ప్రభా, సాయంత్రం విన ప్రభా. కుదరదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇంటి దగ్గర వింటా ప్రవ్వా, చర్చిలో కూడా వింటా ప్రవ్వా, కానీ నేను ఆఫీస్లో పనిచేసే చోట విన ప్రవ్వా నీ మాటలు. కుదరదు, కుదరదు. నువ్వు చర్చిలో, ఇంట్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడ ఉంటే అక్కడ. అపోస్తుల కార్యంలో రాయబడుతుంది, ఇందును బట్టి దేవుడు పక్షపాతి కాదని నేను ఎరుగుతున్నాను. ఏమిటంట అంటే, ప్రతి జనములో ఆయనకు భయపడు వారిని ఆయన అంగీకరించును. ఆమేన్. ప్రతి జనములో ఆయనకు భయపడు వారిని బట్టి ఆయన అంగీకరిస్తాడంట. ప్రతి జనంలో భయపడాలా? ప్రతి జనంలో, అన్యుల ఎదుట కూడా భయపడాలా? అన్యుల ఎదుట కూడా నువ్వు దేవునికి భయపడాలా. మనుషులకు కాదు భయపడాల్సింది, రోగాలకు కాదు భయపడాల్సింది, సాతానికి కాదు భయపడాల్సింది, ప్రతి జనములో ఆయనకు భయపడి. ఆమేన్. నాకు ఒక యజమానుడు అన్నాడు, నేను అన్యాయంగా మాట్లాడినా ఆయన ఒప్పుకోడు, నేను అన్యాయంగా ప్రవర్తించినా ఆయన ఒప్పుకోడు, నేను వంకరగా మాట్లాడినా ఆయన ఒప్పుకోడు, నేను అబద్ధాలు పలికినా ఆయన ఒప్పుకోడు, నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఎవరు నేను దుఃఖపెట్టినా ఆయన ఒప్పుకోడు. ఎలాగుంటే ఒప్పుకుంటాడు, ఆయన లాగా నేను ఉంటే ఒప్పుకుంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన లాగా మారాలి మనం, ఆయన లాగా ఉండాలి మనం.
అప్పుడంట ఆయన ఒప్పుకుంటాడంట, మనల్ని అంగీకరిస్తాడంట. ఆమె ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మోషేకు తోడున్నట్లే యెహోషువకు తోడున్నాడు. యెహోషువకు తోడున్నట్లే ఈరోజు నీకు నాకు ఆయన తోడుండు వాడై ఉన్నాడు. అయితే వాక్యం సెలవిస్తుంది, నీవు నమ్మకముగా ఉండాలా, యథార్థముగా ఉండాలా. ఆయన కట్టడలలో నుంచి నువ్వు పక్కకు తొలగే ఆలోచన చేయొద్దు. అన్ని చోట్ల బైబిల్ గురించి చెప్పకండి బ్రదర్, అన్నిసార్లు వాక్యం ఎత్తి చూపించకండి. మరి కొంత మాకు సమయం ఇవ్వండి, మాకు ఫ్రీడమ్ ఇవ్వండి. అన్ని చోట్లకి వాక్యమే అంటే ఎట్లా? ప్రతి చోటికి వాక్యం అంటే ఎట్లా? నాతో గొడవ పడ్డోళ్ళు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఒక చోట అయితే 10-20 మంది సేవకులు గుంపు గుంపుగా నాతో వాదన చేశారు. నేను వారితో ఒక మాట చెప్పాను, కుడి చేతిలో బైబుల్ని, ఎడమ చేతిలో స్వాతి పుస్తకాన్ని పట్టుకునేటట్లయితే మీరు సేవ మానేయండి అని చెప్పారు. మీరు సేవ చేయకండి. కుడి చేతిలో బైబుల్ని, ఎడమ చేతిలో స్వాతి పుస్తకం వద్దు. కుడి చేతుల్లో బైబిలే ఉండాలి, ఎడమ చేతిలో బైబిలే ఉండాలి, గుండెల్లో హృదయంలో కూడా బైబిల్ గ్రంథమే ఉండాలి. ఆమేన్. ఆ మాటలతోనే మనం చేద్దాం సేవ, అంతే. కుటుంబమైన అంతే, కాపురమైన అంతే, భార్యాభర్తలు, బిడ్డలు, సర్వం సమస్తం ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన మాటల చొప్పున. ఆయన మాటలు ఎట్లా చెప్తున్నాయి? నీ భార్యని ఎలా ప్రేమించమని చెప్పాడు? అలా ప్రేమించు. నీ భర్తని ఎలా గౌరవించమని చెప్పాడు? వాళ్ళ భర్తను గౌరవించు. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోమని చెప్పాడు? అలా కట్టుకోను. ఆయన వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు అది ఎక్కడెక్కడ చేస్తావు. చర్చిలోనే నేను నిలబడతాను ఆయన నమ్మకంగా. వేస్ట్, నువ్వు పనికిరావు. దేనికి పనికిరావు. నువ్వు ఒక వేషధారివి. వ్యభిచారి కన్నా కూడా వేషధారి ప్రమాదకరమైంది. వ్యభిచారి కన్నా వేషధారి ప్రమాదకరం. ప్రభువైన యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యభిచారులైన ఎదురుపడ్డారు. ఏ ఒక్క తల్లిని కూడా నువ్వు వ్యభిచారి అని ఒక్క మాట అనలా. కానీ వేషధారులను మాత్రం, వేషధారులైన పరిసయ్యులారా, వేషధారులైన శాస్త్రులారా, వేషధారులారా. అరే ఏందయ్యా ముఖం మీద అంటున్నావు? ఎంత మాత్రం మేము వేషధారులని? వేశ్యలు అనలేడు, వ్యభిచారులు అనలా. కానీ వేషధారులను మాత్రం వ్యభిచారులు అన్నాడు. వాళ్ళను అన్ని మాటలు అన్నాడు, ఇంకెన్నో అన్నాడు. మీరు పరలోకానికి వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. మీరు వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. ఏందయ్యా ఇంత మాట్లాడుతున్నావు? మా బట్టలను చూడు, మా గుడ్డలను చూడు, మా నడికట్లు చూడు, మేము చేసే పని చూడు, ఎంత మాటలు అంటావేంటయ్యా మమ్మల్ని? మేము యూదులమయ్యా, మేము ధర్మశాస్త్రం పాటించే వాళ్ళం, మేము ఆచారం. మీకు మిగిలిన అవే ఆచారాలే మిగిలాయి. దేవుడి ప్రేమను వదిలిపెట్టారు, దేవుడి కనికరం వదిలిపెట్టారు. ఎంతసేపు ఆచారాలు కట్టుబాట్లు అందులోనే ఉన్నారు మీరు. దేవుడి సన్నిధిలో ప్రాముఖ్యమైన ప్రేమ, కనికరము, దయ ఇవన్నిటిని వదిలిపెట్టేసి మిగతాయని పట్టుకున్నారు మీరు. అస్సలు ఒప్పుకోడు వేషధారణ. నీకు ఏముందో అలా ఉండు, నీకు ఏం లేదో అది లేనట్టుగా ఒప్పుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? నీకేముందో అది అలాగే ఒప్పుకో. నాకు కొంచెం కోపం ఎక్కువ, దేవా నా కోపం తీసి. ఆమేన్. లేదు, అసలు కోపం అంటే నాకు తెలీదు, నిజంగా కోపం లేదని చెప్పాను కదా. ఒకసారి కోపం అంటే నాకు తెలియదని మళ్ళాడుతో ఇది ఒక్కసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. కోపం లేదని చెప్పానా? అప్పుడే వచ్చేసింది అది బయటికి కదా. అట్లుంటాయి. అలా వద్దు. నాకు కోపం ఉందయ్యా, నా కోపం తీసేనా, అబద్ధాలు ఆడతానయ్యా, నాకు అబద్ధం ఉండొద్దయ్యా, తీసేయ. జాగ్రత్తగా వింటారా? అబద్ధాలు ఆడకూడదు నోటుకుంటున్నాం. మనం అబద్ధం పలికే ప్రతిసారి మనం ఏం చేస్తున్నామో తెలుసా? లోపల ఎవరున్నారు లోపల? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? సత్యమై ఉన్నాడు. ఆమేన్. లోపల ఆయన సత్యమై ఉంటే పెదవుల గుండా ఏమొస్తుంది అమ్మా? సత్యం రావాలి. అబద్ధం వచ్చిందంటే అర్థమవుతుందా మీకు? లోపల పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే
నీ లోపల నీ నాలుక వెంబడి ఏమొస్తుంది? సత్యం వస్తుంది. నీ నోటి నుండి నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, సింపుల్గా చెప్పేస్తున్నావు నువ్వు అబద్ధాలు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ లోపల పరిశుద్ధాత్ముడు లేడు, సైతానుడు ఉన్నాడు అని చెప్పను నేను, కానీ పరిశుద్ధాత్ముడు మాత్రం లేడు, సత్యం మాత్రం నీ లోపల లేదు. పేతురులో పరిశుద్ధాత్ముడు లేనప్పుడు పేతురు అబద్ధం చెప్పాడు. నా మాటలు మీకు వినపడుతున్నాయా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చెప్పాడా లేదా? ముమ్మార్లు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభా ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు, ఆయనతో నేను లేనన్నాడు. చెప్పాడా లేదా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాక చెప్పాడా? ఎక్కడైనా చూసారా బైబిల్లో? నా బైబిల్లో అయితే లేదు. మీ బైబిల్లో ఉందా? మీ బైబిల్లో కూడా లేకపోతే మీలో ఉండకూడదు. హల్లెలూయా. మీ బైబిల్లో లేకపోతే మీలో కూడా ఉండకూడదు. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత మనము నింపబడ్డాం. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత మనం ఏమయ్యాం? నింపబడ్డాం. మనలో ఆయన నివసిస్తున్నాడా లేదా? ఎస్, నివసిస్తున్నాడు. మనం ఆయనకు ఆలయమై ఉన్నాం. మన దేహము ఆయనకు ఆలయము. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. నోటి నుండి అబద్ధం ఎట్లా వస్తుంది? అబద్ధం వచ్చింది అంటే ఆయన లేడు ఇంకా నీ లోపట. నువ్వు నింపబడలేదు, ఆయన నీలో లేడు. నువ్వు పైనుంచి ఇంకా మళ్ళీ నాకు కవరింగ్ చెప్పక, ఇంకా నీకు తెలుసు నువ్వు అబద్ధం చెప్పగలుగుతున్నావు. నేను మీకే టెస్ట్ పెడుతున్నాను ఇది. నాన్న, తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ ఎక్కడి నుంచి నువ్వు వింటుందా నాన్న? సెల్ఫ్ ఎగ్జామినేషన్. నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వే టెస్ట్ చేసుకో. నేను అబద్ధాలు చెప్తున్నానా అంటే అప్పుడప్పుడు చెప్తాను బ్రదర్. ఓ వెరీ గుడ్, చాలా మంచిది. నువ్వు అప్పుడప్పుడు చెప్తాను సిస్టర్ అంటే రెగ్యులర్గా అది చెప్పను, ఎప్పుడన్నా తప్పదనుకుంటే చెప్తాను. రెగ్యులర్గా ఎవడు వ్యభిచారం చేయడు, రెగ్యులర్గా ఎవడు దొంగతనం చేయడు, రెగ్యులర్గా ఎవడు హత్య చేయడు. అప్పుడప్పుడు తప్పదనుకున్నప్పుడే హత్య చేస్తాడు, తప్పదనుకున్నప్పుడే బయట స్త్రీలతో తిరుగుతాడు. అవునా? అంతేనమ్మా? నిజమా కాదా? ఎవరిలో ఇంటి మట్టుకుండే వాళ్ళు మొదలు ఉత్తమ పురుషుల్లాగా ఉంటారు. ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి భార్య ఊరెళ్ళింది అనుకోండి, వీడు అనకూడదు, అంతే రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. సంవత్సరం అంతా నీతోనే ఉన్నాను, ఏదో నెల రోజులు నువ్వు పుట్టింటికి వెళ్ళావు అని 2 రోజులు అట వెళ్ళొచ్చాను, ఏదో 2 రోజులు గడిపేసి వచ్చాను వాళ్ళతో, అంత మాత్రాన నువ్వు నన్ను తప్పు పడతావా అని భార్యతో అన్నాడు అనుకోండి, నేను తప్పు పట్టనండి అంటదా? ఎంత పుణ్యమూర్తి అయినా, ఎంత చక్కటి తల్లి అయినా, తప్పు నాది, నెల రోజులు నేను విడిచిపెట్టాను, సంవత్సరం అంతా నువ్వు నాతో లేవా, నేను ఉన్న రోజులు నాతో లేవా, ఏదో ఇప్పుడు నేను లేనని 2 రోజులు బయటికి వెళ్ళావు, వేరే వాళ్ళతో గడుపుతున్నావు, గడుపు 2 రోజులు గడుపు, నేను వచ్చేస్తాను అయితే అంటదా? ఏ మంచి తల్లి, ఏ చక్కటి భార్య, ఉనవతైన భార్య కూడా అనదు. కర్ర దొరికితే కర్ర, ఇంకేం దొరికితే అది తీసుకొని వచ్చి మీద పడి కొడుతుంది. అవునా కాదు? చెత్తకు బాతున్నారు ఈ మధ్యలో అయితే భార్యలు, ఇలాంటి పనులు చేస్తున్నారు. కొంతమంది పెద్ద పెద్ద పేరున్నోళ్ళు సైతం, సొసైటీలో గొప్ప పేర్లున్నోళ్ళు సైతం వేరే కాపురాలు పెడితే టీవీలో చూస్తుంటే లైవ్ కెమెరాలు పెట్టి పోలీసులను పట్టుకొని పోయి మరి కొడుతున్నారు భార్యలు. వీళ్ళు భయపడట్లేదు. వీళ్ళు ఇంత మరి అందరిని పట్టుకొని వీళ్ళు అందరి ముందు నా భర్తను కొడుతున్నాను, మరి రేపు పొద్దున నా పరిస్థితి, నాకు రేపటి పరిస్థితి అవసరంలా, ఇవాళ నేను చావాలా లేదంటే వాడిని చంపాలా? అరే అంత కోపం ఏంటి నీకు అంటే, మరి వేరేదంతా ఉంటాడా నా భర్త? అంత కోపం వస్తా అంటే ఆ సమయం అంతా వస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, భార్య పాపం చేసినప్పుడు భర్తకు వచ్చే రౌద్రం అట ఇంకా మామూలుగా ఉండదట. అది 2 రకాలుగా చెప్పబడింది బైబిల్లో. అది మనము ఆత్మకోణంలో చూసుకోవాలి. ఏ కోణంలో? ఆత్మకోణంలో చూసుకోవాలి, భౌతిక కోణం కాదు అది. భౌతిక కోణంలో చూసి నా భార్య తప్పు చేసింది, దాన్ని నరికేస్తా చంపేస్తా అంటే నీకన్నా సాతానుడు బెటర్. ఆడు కొంచెం టైం ఇస్తాడు, అది కొంచెం చిన్నగా మెల్లిమెల్లిగా చంపుతా అని మెల్లిగా చంపుతాడు. నువ్వు ఇది ఒక్కసారి చంపేసావంటే నువ్వు సాతానుడి కన్నా ప్రమాదంగా తయారైపోయావు. వాని బలవంతా నీలోనే నింపబడ్డట్టు తయారయ్యావు. ఏ భార్యను ఏ కారణం చేత దూషించడమో, శపించడమో, చంపడం అది కాదు ఉద్దేశం. అక్కడ చెప్పబడిన కోణం ఆత్మ కోణం. ఏ భార్య అయినా
వేరే పురుషుడితో పాపం చేసినప్పుడు అని అంటే సంఘము ఆయనను తప్ప మరొక వైపు చూసినప్పుడు ఆ తీర్పు దినం ఉంటుందంట. ఆ సమయము అప్పుడు ఆయన కనికరం చూపడంట. నేను నీ కోసం ఎన్ని చేశాను, ఎంత చేశాను, నీ కోసం సమస్తం అర్పించాను, నీ కొరకు సర్వం అర్పించి నీ కొరకు నీ ఎదుట ఉన్నప్పుడు నీవు నన్ను కాకుండా నువ్వు బయటకు చూసావే, బయటకు వెళ్ళావే, బయటకు వెళ్ళి నువ్వు వేరే వైపు తిరిగావే అని తీర్పు తీర్చే దినమున ఆయన ఎట్లుంటాడంట? భర్త అనగా ఎవరు? క్రీస్తు. ఆమేన్. ఆయన ఎట్లుంటాడట? కనికరము చూపడు, రౌద్రము గలవాడై ఉంటాడంట. దేవుని బిడ్డ ఎంత మనకు దగ్గర వాడో, ఎంత హత్తుకుంటున్నాడో, ఎంత క్షమిస్తున్నాడో, ఎంత ఆదరిస్తున్నాడో, ఎంత మనల్ని బలపరుస్తున్నాడో, ఎంత నింపుతున్నాడో, ఎంత మనల్ని ఉన్నతమైన స్థలంలో కూర్చోబెడతా అంటున్నాడో, ఆయనను మనము తక్కువ చేసి అపవాదికి చోటిస్తే అంత ప్రమాదం కూడా ఉంది. అవునా కాదా? అర్థం చేసుకోవాలా వద్దా? పరిశుద్ధుడు నా లోపట ఉన్నాడు, కానీ అపవాది కుమారుడు నా నోట్లో ఉన్నాడు. ఇది సాధ్యమా? సాధ్యం అవుతుందా? ఉంటాడా ఆయన అలాగా? యేసయ్య ఉంటాడా? చెప్పండి కదా, ఉండడు కదా. యేసయ్య అట్లా ఉండడు. పరిశుద్ధుడైన యేసయ్య అట్లా ఉండడు. ఆయనకి ఇష్టం ఉండదు, అట్లా ఉండడు ఆయన. మనం అర్థం చేసుకోవాలి క్లియర్గా. నీ నోట్లో అబద్ధాలు ఉంటే నీ హృదయంలో యేసయ్య ఉండడు. నీ చూపులు పాపపు చూపులు అయితే నీలో పరిశుద్ధత ఉంటుందా? నేను పరిశుద్ధుణ్ణి, నేను చాలా పరిశుద్ధిని అంటే నీ చూపులన్నీ, తలంపులన్నీ చెడ్డ తలంపులు, చెడ్డ పాపం చూపులు చూస్తున్నావు. నువ్వు పరిశుద్ధుని ఎలా? ఎట్లా? అది సాధ్యం కాదు. బొగ్గుని తీసుకోండి, బట్టలకు రాయండి. బొగ్గు పొడి తీసుకోండి, ఆ బొగ్గు పొడితో బట్టలను ఉతకండి. తెల్లగా అవుతాయా? నల్లగా అవుతాయా? ఎందుకని? కదా, బొగ్గు నల్లగా ఉంటుంది, అది నలుపు రంగు, అందులో ఏ తెలుపు చేయడానికి ఏమీ లేదు. అలాంటి బొగ్గుని తీసుకొని బట్టలు ఉతికి నేను తెల్లగా చేస్తాను అంటే గుడ్డిదానివి నువ్వా ఇంకెవరన్నా? కదా. దేవుని సంగమ, దేవుని బిడ్డలరా, మనం ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన నాలో అందుకే యెహోషువతో ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ నా సేవకుడైన మోషేకు తోడున్నట్లు నీకు తోడుంటా. నా మాట ఉంది నీకు, గుర్తుపెట్టుకో. వాగ్దానం చేస్తున్నా, యెహోషువ నా దాసుడికి మోషేకు తోడున్నట్టు నేను నీకు తోడుంటా. నీ ఎదుట ఎవ్వరు నిలబడలేడయ్యా జీవిత కాలం. నీ బ్రతుకు దినములంతా నీ ఎదుట ఒకడు నిలబడజాలడు. వాహ్ వాహ్, దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎంత గొప్ప మాట అండి అది. అట్లాంటి మాట ఎవరికి ఉందండి బైబిల్లో? ఇంకెవరికన్నా ఉందా? నాకు తెలిసి ఇంకెవరికి లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరికి లేదు. యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాట వచ్చింది. మోషేనట్లు ఉంచుకున్నాడేమో ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ విషయంలో బయటకు వచ్చింది, నేను నా మోషేకు తోడున్నట్లు నీకు తోడుంటా అన్నాడు. నీ బ్రతుకు దినములో నీ ఎదుట ఎవడు నిలబడజాలడు. అసలు ఒకవేళ ఎవడైనా ప్రయత్నం చేస్తే వాడు మషే. అంతేగా, అంతేనే కదా, మషే. అందుకే అభిషక్తులైన సేవకులకు ఎదురెళ్ళొద్దని చెప్పేది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అభిషక్తులైన సేవకులకు ఎదురెళ్ళొద్దు. ఎందుకు ఎదురెళ్ళొద్దు? వాళ్ళు అభిషేకంతో ఉన్నారు, వాళ్ళు ప్రార్థనతో ఉన్నారు, వాళ్ళు విజ్ఞాపనతో ఉన్నారు, వాళ్ళు దేవుని సన్నిధిలో నిత్యం మండుతున్నారు. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు? ఏమి కాదు, నేను అలాంటి వాడిని, ఏం పర్లేదు. వెళ్తే ఏమవుతుంది? నిజంగా నీ మీద ఉన్న అభిషేకం నిజమే అయితే వేరే సంగతి. ఆయన మీద ఉన్న అభిషేకం అది ఖచ్చితంగా నిజంగా మండేది అయితే నీ పరిస్థితి కష్టం, ఊహించుకోలేము. నిన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తా అబ్రహామా, నిన్ను ద్వేషించిన వారిని నేను శపిస్తా. ఓ దేవా, నేను శపించవచ్చా? నువ్వొద్దు, నువ్వు శపిస్తే ఏమవుతుంది? నేను శపిస్తా. ఎవరంటున్నారు? అబ్రహాం శపించాడట, దేవుడు శపిస్తాడట. దేవుడు శపిస్తే ఇంకెవరు మనల్ని కాపాడాలా? దేవుడు శపిస్తే ఒకరిని ఇంకెవడు కాపాడాలా? ఆయన మూసిన తలుపును తెరిచేవాడున్నాడా? ఆయన తెరిచిన తలుపును మూసేవాడున్నాడా? ఆయన మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడని మనకు వాక్యము లేదా? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? అభిషేకము జరిగిన చోట అభిషేకింపబడిన వాని జోలికి నేను వెళ్ళను అంటున్నాడు దావీదు.
అయ్యా తండ్రి, నేను నీకు ఏ హాని చేయను. ఎందుకు? అభిషేకింపబడిన వారి మీద నేను చెయ్యి వేయను. నిన్ను తరుముతున్నాడు కదా, నిన్ను చంపచూస్తున్నాడు కదా. ఒకవేళ నువ్వు దొరుకుంటే ఈపాటికి నిన్ను హతమార్చేవాడు కదా, అయినా పర్వాలా. అదంతా వేరు సంగతి. నా పక్షంగా ఉన్నవాడు నాకు తెలుసు, కానీ నేను ఆయన మీద చెయ్యి, ఎందుకంటే నా శక్తిమంతుడు ఆయన అభిషేకించాడు. నేను అభిషేకింపబడిన వాడి మీద చెయ్యి వేయను. ఎందుకు? అభిషేకము విలువ నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను నింపాడు, నేను దేవుని నమ్ముకున్నాను. మాటలు కాదు, క్రియలు కావాలా. మాటలు ఎవరైనా చెప్తారు, క్రియలు కావాలా. క్రియలు లేని విశ్వాసము ఒంటరిదై మృతమైనదై ఉండును, శవముతో సమానం. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు నాలో ఉన్నాడు, ప్రభు నీలో ఉన్నాడంటే ఆ క్రియలు ఉండాలి నీలో. యెహోషువ తాను, నేను మోషేకు తోడునట్లు తోడు, కన్ను కుడికి కానీ ఎడమకు కానీ తిరగదు. తిరిగితే ఆప్షన్ లేదు నీకు, తిరగొద్దు అంటున్నాను, తిరగొద్దు అంటున్నాను. నేను అంటే ఊయే, అంటే ఊయే. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏదైనా చెప్పారనుకోండి, అన్నాను నేను, దాని అర్థం ఏంటి? మీరు ఇంకోటి చెప్తున్నారు, అన్నాను, దాని అర్థం ఏంటి? నేను 2 సార్లు అన్నాను, ఇంకా బలమైందేమో కదా. మీనింగ్ మారిందా లేదా? అర్థం మారుతుందా లేదా? ఒకసారి అంటే ఓకే, సమ్మతించినట్టు. 2 సార్లు అన్నాను అనుకోండి, మారిపోతుంది. అందుకే మారుతుంది అర్థం. కుడికి కానీ ఎడమగా వద్దు. నా ఆలోచన చొప్పున సౌలు నడుచుకోలేదు, నాకు సౌలు వద్దు అంటున్నాడు ఆయన. అంతే, నా ఆలోచన చొప్పున సౌలు నడుచుకోలా, నాకు వద్దు సౌలు. ఏం చేశాడయ్యా అంత ఘోరాలు? ఏం చేశాడు? అన్యాయంగా ఎవరినైనా చంపాడండి? చంపలా. నేను చంపమన్న వాళ్ళని చంపలేదు, అది కూడా నేరమేనా? అంటే నేను చెప్పింది చెయ్యాలా. నేరమా ఘోరమా అని మాట్లాడడానికి కూడా నువ్వు సరిపోవు. నన్ను అంటే అనాలి, అంటే అనాలి, అంతే. నేను వెళ్ళి బండతో మాట్లాడమని చెప్పాను, నేను బండను కొట్టమని చెప్పానా? ఎవరితో అంటున్నాడు? మోషే నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు. ఈయన అలవాటు, ఏడికి పోయినా కర్ర వాడతాడు కదా, సముద్రం మీదకి కర్రనే, ఇంకా దేనికైనా కర్రనే, అదే ఆయుధం. అందుకే అలవాటు వద్దు. హల్లెలూయా. ఆగిపోండి. అలవాట్లు చెడిపోవునుగాక, చెదిరిపోవునుగాక మన అలవాట్లు. నాకు అలవాటు అయ్యా, నేను ఇట్లే పోతా, వద్దు. ఆడ పోతే ఇంకేం లేదు, అయిపోయింది అక్కడ. నేను ఇటే పోతాయ్యా, అక్కడ ఏం లేదు, అయిపోయింది. శవాల దిబ్బ అక్కడ. శ్మశాన వాటికి వేసారు, రోడ్డు తీసేశారు. అటువైపు పోకు నువ్వు, రోడ్డు ఇటేశారు, ఇలా వెళ్ళు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనము దేవునితో నడవాలి, దేవునిలో నిలవాలి, దేవుడే మనలను నడపాలి. ప్రభు ఆత్మే మనలను నడపాలి. నాకు తెలుసు వద్దది, నాకు వచ్చు, వద్దు నాయన. నిన్నటి దాకా వచ్చు అనుకున్నావు, ఇవాళ రాలేదు, నీకు పోయింది అది. రాత్రి పోయింది, మధ్యరాత్రి పోయింది, అది నీ దగ్గర నుంచి మిస్ అయిపోయాను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎవరోనంట వచ్చారు, ఎక్కడికి? దమస్కలోకి. సాక్ష్యం చెప్తున్నాడు, వాక్యం కూడా చెప్తున్నాడు. ఎవరు? అది సౌలు అంట. ఎక్కడి నుంచి వచ్చాడు? తార్సీసు. సౌలా? తార్సీసు వాడు? వాడు చంపడానికి వచ్చాడు. వాడు దుర్మార్గుడు, వాడు చంపడానికి వచ్చాడు. వాని మాట వినడానికి వెళ్తున్నారా మీరు? ఈరోజు ఇంకా జ్ఞాపకార్థ కూడిక 4 రోజుల తర్వాత మీ గురించి మేము చేసుకోవాలా? మీరు సౌలు బదులు వినడానికి వెళ్తున్నారా? చావడానికి వెళ్తున్నారు? లేదు. దమస్కకు వచ్చేటప్పుడు సౌలు ఆలోచన ఒకటే, దమస్కకు వచ్చేటప్పుడు సౌలు ఆలోచన నువ్వన్నదే. కానీ దమస్కకు చేరేటప్పటికి సౌలు ఆలోచనలు దేవుడు మార్చాడు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే నాన్న మనము ఎప్పటికప్పుడు నూతన పరచబడాలి. ఆమేన్. ఎప్పటికప్పుడు నూతన పరచబడాలా. దాన్ని ఆపోజిట్ చేసుకోండి. దాన్ని ఏం చేయాలా? ఆపోజిట్ చేయాలా. మేడ మీదకి ఎక్కేదాకా దావీదే, కానీ మేడ మీద అటు ఇటు వాకింగ్ చేసుకుంటూ బెత్షెబాను చూసాడా? దావీదు కాకుండా పోయాడు. దావీదు కాకుండా పోయాడా లేదా? లేని కష్టాలు, లేని బాధలు, లేని దుఃఖం, లేని వేదన తెచ్చుకున్నాడు ఆయన. ఆయన ఏం చేశాడని పక్కన పెట్టేయండి. దావీదు కాకుండా పోయాడు. అదేంటది? నిన్న రాత్రి మాట్లాడాను, అయ్యగారు బ్రహ్మాండంగా ఉన్నారు కదా అంటే ఉదయం లేరు, మరి మధ్యరాత్రి మారింది పరిస్థితి. దేవుడా, రాత్రులు కాచుకోరా బాబు, కాపాడుకో. నీ భక్తి జీవితాన్ని కాపాడుకో, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ యథార్థతను కాపాడుకో, నీ నమ్మకత్వాన్ని కాపాడుకో. మోకాళ్ళై రాత్రై పగలై ప్రభువా 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 అరువు, ఏడువు, మొరపెట్టు, బతిమాలు, ఆయన ఆత్మచేత బలం పొందుకో. నడువు నడువు నడువు, ఆయనతో నడిపింపబడు. కొండ గొర్రెలాగా ఉండకూడదు. అది ఏ కొండ మీద నుంచి ఏ కొండ మీదకి వెళ్తుందో తెలీదు. మందలో ఉన్న గొర్రె వలె ఉండాలా. ఆమేన్. మందలో ఉన్న గొర్రెకు కాపరి ఉంటాడు. మందలో ఉన్న గొర్రెకు నాయకుడు ఉంటాడు. మందలో ఉన్న గొర్రెకు తగిన కాలమందు పచ్చిక దొరుకుతుంది. మందలో ఉన్న గొర్రెకు కావలసినప్పుడు దాహం తీర్చబడుతుంది. మందలో ఉన్న గొర్రె కంచెతో ఉంటుంది. మందలో ఉన్న గొర్రె మీదకి తోడేలు వస్తే తోడేలు చంపబడుతుంది, ఎందుకంటే కాపరి మౌనంగా ఉండడు. కానీ కొండ గొర్రెకు అది లేదు. అది ఏ కొండ మీద ఉంటుందో దానికి అడ్రస్ లేదు. ఏ కొండ మీద అది రాత్రి గడుపుతుందో తెలీదు. ఏ కొండ మీద అది హతమార్చబడుతుందో తెలీదు. నీవు సంఘములో మందలో ఉన్న గొర్రె వలె ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నీ గురించి ప్రార్థన చేసే వాళ్ళు నీకు అవసరం. నీ గురించి ప్రార్థన చేసేవాళ్ళు అవసరం. నీ ప్రార్థన ఎప్పుడైనా కొంచెం బలహీన పడినా కానీ నీ తల్లి ప్రార్థన వచ్చేస్తుంది నీ చుట్టూ. ప్రైజ్ ద లార్డ్. నీ తండ్రి ప్రార్థన వచ్చేస్తుంది నీ చుట్టూ. అట్లా కాపాడుతుంది ఆ ప్రార్థన, అంతే. దేవుడికి స్తోత్రం. నీ భర్త ప్రార్థన, నీ భార్య ప్రార్థన, నీ తల్లి ప్రార్థన, నీ తండ్రి ప్రార్థన అట్లా కాపాడుతుంది, అంతే. నీ గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఉండాల. ఇంకా మాట్లాడితే నీ గురించి సరి అయిన సమర్థుడు గల ఒక కాపరిని చుట్టూ ఉండాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నువ్వు మౌనంగా పచ్చిగా తింటున్నావు, కానీ ఆయన మౌనంగా ఉండడు. ఆయుధం చేతిలో పట్టుకొని ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయుధం చేతిలో పట్టుకొని ఉంటాడు. కనుచూపు మేరలో ఏది అనుమానంగా కనపడ్డా కానీ మందని అల్లడి చేసుకుంటాడు. కనుచూపు మేరలో ఏది అనుమానంగా కనపడ్డా కానీ మందని అల్లడి చేసుకుంటాడు. చెట్ల మీద పుట్ల మీద పక్షులు వేరే సౌండ్లు చేస్తున్నాయి, మందని అల్లడి చేసుకుంటాడు. కొంచెం ఆకాశంలో మబ్బులు వేరే రకంగా కనపడుతున్నాయి, మందని అల్లడి చేసుకుంటాడు. ఎండ చాలా గట్టిగా విపరీతంగా కనిపిస్తుంది, ఆ మందని అల్లడి చేసుకుంటాడు. ఎక్కడ ఏ మార్పులు కనపడ్డా మందని కొంచెం కదిలిస్తుంటాడు. ఎందుకు? ఆయన అట్లా ఉంటాడు, అంతే. ఆయనని దేవుడు అందుకే ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కాపరి లేకపోతే ఆ మంద ఏమవుతుంది? చెదిరిపోతుంది. ఆ గొర్రెలు ఏమవుతాయి? నశించిపోతాయి. బైబిల్ సెలవిస్తుంది, నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారు. అయితే ఆ జ్ఞానం ఏంటో తెలుసా? కాపరి. ఆమేన్. ఆ కాపరి మంచి కాపరి. ఆమేన్. ఎవరు? మంచి కాపరి. నాకు జ్ఞానము లేక నా ప్రజలు నశిస్తున్నారని ఒక చోట అన్నాడు. జ్ఞానము కాపరి లేకపోతే గొర్రెలు నశిస్తున్నాయని మరొక చోట అన్నాడు. అంటే ఆ జ్ఞానము ఎవరు? కాపరే. ఏం చేస్తాడు? శీతాకాలంలో ఎక్కడ తీసుకెళ్ళి భోజనం పెట్టాలో అక్కడ తీసుకెళ్ళి పెడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వేసవి కాలంలో మందని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. ఆమేన్. ఇదేం కాలం రా? వేసవి కాలం.
మరి మందల్ని మనం ఎటువైపు నడపాలి? తూర్పు వైపు నడిపించాలి. ఎందుకయ్యా? అటువైపు మంచి అరణ్యాలు ఉన్నాయి, ఎండిపోతాయి, కానీ కొన్ని చోట్ల పచ్చిగా బాగుంటుంది, అరణ్యాలు ఉన్నాయి. మరి ఇటు పడమటి వైపు వెళ్తే ఏమవుతాడు? ఇది వేసవి కాలం, పడమటి వైపు ఏముండవు, ఇంకా మొత్తం ఎండిపోతాయి. చెరువులు, అడవులు ఏం లేవు, అన్ని బీడు బారిపోయిన ఎడారులు, ఇసుక దిబ్బలు ఉంటాయి. మన మందలకి ఏం దొరకవు. కాబట్టి అటు కాదు, ఇటు వెళ్ళాలా. అటు వెళ్తే ఏమవుతాయి? బాగా చెరువులు ఉన్నాయి, వేసవి కాలం కదా, కొంచెం నీళ్ళైనా ఆ చెరువులలో దొరుకుతాయి మన గొర్రెలకు. అక్కడ మనం మందలు వేసుకుందాం, అక్కడ ఈ వేసవి కాలం గడుపుదాం. ఓ దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ వేయాలో నేలను చూస్తాడు, ఎక్కడ పోషింపజేయాలో, ఎక్కడ భోజనం పెట్టేయాలో ఆ గడ్డి, ఆ పచ్చికను చూస్తాడు. ఒకవేళ ఆ కాపరి కొంచెం అలా రిలాక్స్ అవ్వాలంటే ఇంకో కాపరిని, నాన్న నేను 1 గంట పడుకుంటా, రే బాబు జాగ్రత్తగా ఉండండి, నేను 1 గంట పడుకుంటా. మరి అదే ఒకవేళ అట్లా పోతా ఉన్నాడు 100 గొర్రెలు, అందులో ఒక గొర్రె కనపడట్లా, వెంటనే అలర్ట్ అవుతాడు. ఏంది అది కనపడట్లేదు. అది ఎవరికైనా ఎవరు బయట చూస్తే ఏ గొర్రెలు, అన్ని గొర్రెలు ఉన్నాయి కదా, అసలు అవన్నీ లెక్క పెట్టడమే కష్టం మనం. ఇంకోటి తెలుసా, 100 గొర్రెలు అక్కడ వెళ్తాయి. మీరు కావాలంటే ఎప్పుడైనా వెళ్ళండి, 100 గొర్రెలు వెళ్ళే చోట మీరు లెక్క పెట్టండి, నడిచేటప్పుడు లెక్క పెట్టండి. మీ టాలెంట్ చూద్దాం ఏమవుద్దో, మీ టాలెంట్ ఎంత ఉందో. నడిచేటప్పుడు గొర్రెలు లెక్క పెట్టండి. కొండ గొర్రెలాగా ఎగరాలి మనం, ఇక అయినా లెక్క పెట్టడం చేత కాదు. కానీ అదే కాపరిని అడగండి, ఒరే నాన్న మీ గొర్రెలు ఎన్ని ఉన్నాయి, టక్కని చెప్తాడు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పండి, అది కూడా టక్కుని చెప్పేస్తాడు, టక లెక్క పెట్టేస్తాడు. అది వాళ్ళ పని. అది అందులో ఆ పలానా గొర్రె కనపడట్లా, ఆ గొర్రెను వెంటనే టక్క ఏమయ్యింది అంచనా వేస్తాడు, పట బయలుదేరతాడు, మళ్ళీ దాన్ని పట్టుకొస్తాడు, అంతే కొట్టుకొచ్చేస్తాడు, మందులో కలుపుతాడు. ప్రైజ్ ది లార్డ్. పోనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తల్లి, దేవుని బిడ్డ, తమ్ముడు, చెల్లి, ఈ సత్యాన్ని, ఈ లోతైన మర్మాన్ని మనం తెలుసుకొని ఉండాలి. ఎటువైపు పడితే అటువైపు చూసి, ఏది పడితే అది విని, ఏది పడితే అది తిని, ఎటువైపు పడితే అటువైపు పరిగెత్తి ఏమవుతావు? ఎటు వెళ్తావు? ఏది పడితే అది మాట్లాడితే ఎవరున్నారు నీలో? పీక మీద కత్తి పెట్టి యేసయ్యను నమ్మనని చెప్పు, నిన్ను వదిలేస్తాం, లేకపోతే చంపేస్తాం అంటే చంపేసేయండి. ఆ మాట వద్దు కానీ చంపేసేయండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. చంపేసేయండి. ఆ మాట, మీరు చెప్పిన మాటగా నా నోటి నుంచి ఏం వద్దు, మీరు అన్నది నేను అనాల్సిన అవసరంలా, చంపేసేయండి. ఎందుకు? అక్కడికే ఇంకా డైరెక్ట్ మీరు అన్న మాట నేనని అక్కడికి వెళ్ళకుండా ఇంకో చోటుకి వెళ్ళే బతుకొద్దు నాకు. ఇంకా అక్కడికి వెళ్ళేది కావాలి. ఇంకా మీరు చంపేస్తా అంటే ఇంకా సుఖమే, చంపేయండి. అలాగే చనిపోయారు హతసాక్షులయ్యారు అపోస్తులందరూ, అలాగే చనిపోయారు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య కొరకే చనిపోయారు వాళ్ళు ఆకలి దప్పుకలతో చనిపోలా, వాళ్ళు ఇంకో పనితో చనిపోలా, ఇంకో కష్టంతో చనిపోలా. యేసయ్యను ప్రకటిస్తూ యేసయ్యను బట్టి చనిపోయారు వాళ్ళు, యేసయ్య నిమిత్తమే చనిపోయారు అందరూ. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు మొత్తం హతసాక్షులయ్యారు కేవలం యేసయ్యను బట్టి, యేసయ్య కొరకే. తమ్ముడు, చెల్లి, మరి వాళ్ళు హతసాక్షులు అయ్యారే, నాకు తెలియదా, నేను కాదా, వద్దు, దీర్ఘాలు తీయకు, దౌడ మీద కొట్టబుద్ధి అవుతుంది నాకు దీర్ఘాలు తీస్తే. వాళ్ళు హతసాక్షులు, వాళ్ళతో కంపారిజన్ ఎందుకు? ఇంకా వాళ్ళలో ఉన్న విశ్వాసం ఎక్కడ, నీలో ఉన్న విశ్వాసం? పనికి మాలిన ఒక పూట దానికోసం, ఒక 100 రూపాయల కోసం, ఒక 200 కోసం, ఒక మాట కోసం, ఒక ఇది కోసం నువ్వు మాటలు మారుస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు. నీకు వాళ్ళకు ఏమన్నా పొంతనుందా? నీలో దేవుడు ఉంటాడా? పౌల్లో ఉన్న దేవుడు నీలో ఉంటాడా? సాధ్యమా? నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు. మరి నువ్వు తెలియాలంటే నీలో యేసయ్య ఉండాలా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నీలో ఉండాలంటే నువ్వు పౌలులాగా ఉండాలి, పేతురులాగా ఉండాలి, యోహానులాగా ఉండాలి, యాకోబులాగా ఉండాలి, సమర్పణ ఉండాలి, యథార్థత ఉండాలి. అబద్ధీకుణ్ణి ఇక్కడ కాదు, ఇక్కడికి రానివ్వద్దు. ప్రైజ్ ది లార్డ్. మీకు మాట చెప్పనా, ఇక్కడి నుంచి వాడు వచ్చాడు అంటే ఆడిక్కడ ఉన్నాడని అర్థం. ఇంట్లోంచి ఒకడు వచ్చాడంటే ఇంట్లో ఉండకుండా వస్తాడా? నా మాట నిజమా కాదా చెప్పండి. ఇంట్లోంచి ఒకడు బయటకు వచ్చాడు, ఇంట్లో లేడండి అంటే ఇంట్లో ఉన్నోడే బయటకు వస్తాడు. ఇంట్లో లేనోడు ఇంట్లోంచి వస్తాడా? ఒంట్లో ఉన్నోడే ఒంట్లోంచి బయటకు వస్తాడు. ఒంట్లో లేనోడు వస్తాడా? కడుపు నిండిన దాన్ని బట్టి, హృదయం నిండిన దాన్ని బట్టి కదా.
పుట్టిగా మాట్లాడతాను. ఏదో నేను ఫ్లోలో అబద్ధాలు చెప్తున్నాను. ఫ్లోలో అబద్ధం చెప్తే పశ్చాత్తాపం కలుగుతుంది నీకు. ఏడుస్తావు, వెళ్ళి మోకాళ్ళు వేస్తావు, దేవా నన్ను క్షమించు ప్రభా, ఫ్లోలో అబద్ధం చెప్పిన ప్రభా, ఫ్లోలో చెప్పిన ప్రభా. సిస్టర్ సారీ సిస్టర్, ఏదో ఫ్లోలో చెప్పేసి బై మిస్టేక్, ఐఎమ్ వెరీ సారీ బ్రదర్, సారీ, ఏదో ఫ్లోలో అన్న, నిజంగా నేను ఏం తినలేదు పొద్దున్న నుంచి. అది తిన్నామంటే తిన్నా నేను పొద్దున్న. ఎందుకు చెప్తావు పాపిష్ట అబద్ధం? తినలేదని చెప్పు, దరిద్రపు కూడా దానిలాగా. తిండి కోసం కూడా అబద్ధమా? తినలేదు, వండుకోలేదు, ఏం లేవు బియ్యం అని చెప్పు. నీ మొఖాన్నాడు వెయ్యి, 1 కిలో బియ్యం కొడతాడు ఆ సిస్టరో ఆ బ్రదరో, వండుకొని తిను. అబద్ధం ఎందుకు? సాతాండు ఎందుకు? నీలో పేదరికం ఉంటే పేదరికమే బయటపెట్టు, దేవుడికి స్తోత్రం కలుగును కాక. నేను ఎందుకు నా దరిద్రాన్ని ఎందుకు చెప్పుకోవాలని? నువ్వు దరిద్రాన్ని చెప్పుకోవడానికి ఇష్టం లేదన్నది వేరే విషయం, కానీ సాతానుడు కొడుకుని తెచ్చుకుంటున్నావు, మరి అది ఎక్కడిది? నా మాటలు మీకు అర్థం అవుతున్నాయా? నీ దరిద్రం బయట పెట్టుకోవడం నీకు ఇష్టం లేదు, నీకు వందనాలు, నువ్వు మంచిదానివి, తల్లివి, అమ్మో నీకు వందనాలు చెప్పాలి. మరి సాతాను కొడుకు కావాలా నీకు? సాతాను కొడుకు ఎవడు? అబద్ధికుడు. ఆడు కావాలా నీకు? వాడితో లోపల నువ్వు వాడిని నిలుపుకుంటావా? వాడు నీ లోపల ఉంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడా నీలో? ఈ మాటలు ఎలా ఉంటాయి తెలుసా అబద్ధాలు ఆడే వాళ్ళకి? సౌండ్ రావట్లా, కానీ చెంప పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఏంటిది? ఇటు పగిలిపోయింది, మళ్ళీ ఇటు పగిలిపోద్ది, అంతే అబద్ధాలు ఆడే వాళ్ళకు. కానీ అదే సత్యం, అదే వాస్తవం. ప్రభు అంతే కోరతాడు. మన ఇష్టం వచ్చినట్టు మనం బతికి మనలో చేసే ఉన్నాడంటే కాదు, అలా మాట్లాడొద్దు కూడా. అవన్నీ కబుర్లు. ఒక పాస్టర్ అన్నట్టు చెప్పాగా మీకు. ఒక పాస్టర్ ఏమన్నాడు తెలుసా మధ్య? నేను విన్నాను, ఆయన నేరుగా విన్నాను, నా ఎదుట నిలబడి అన్నాడు. 100 మంది పాస్టర్ల మధ్యలో అన్నాడు, నాకు ఎక్కడన్నా, నేను ఎంతలో తిరుగుతున్నాను, ఎక్కడన్నా నాకు అబద్ధం ఆడని పాస్టర్ కనపడితే నిజంగా నేను చాలా వండర్ అయిపోతుంది తెలుసా అంటున్నాడు ఆయన. నమయ్య బాబు, నీకు అబద్ధాలు ఆడని పాస్టర్ కనపడితేనట ఆయన వండర్ అవుతాడంట. ఆయన అబద్ధాలు ఆడని పాస్టర్, విశ్వాస అంటలే నేను. ఇంత భ్రష్టతో ఇంత బట్టపోయింది. వాక్యం లేదు, వాక్యం కరువైపోయింది. కబుళ్ళు, కాకరకాయ కబుళ్ళు, పొగడతలు, గొప్పలు, ఇవి అవి చెప్పాలా, ముగించేయాలా. అవిటితో మన జీవితాలు మారవు. యేసయ్య వాక్కుతో మన బ్రతుకు మారుతుందామే. అబద్ధం నోట్లో ఉండొద్దు అంటే అబద్ధం మన మెదడులో ఉండొద్దు. మెదడులో ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు. యెహోషువతో అన్నాడు, కుడికి ఎడమ కన్నాడు. వద్దు, మనకు కుడి ఎడమలతో మనకేముంది? లోకం ఎప్పుడు చెప్తుంది కుడి ఎడమ అయితే పొరపాటు లేదని. ఓ పాటే పాడారు, ఎంత పాపిష్ట లోకం తెలుసా? నిజంగా చెప్తున్నాను, దయచేసి వినండి దేవుని బిడ్డలారా, ముగించుకుందాం. లోకం ఎంత పాపముతో నింపబడిందంటే 1000 అబద్ధాలు అన్నాడు ఒక్క కుటుంబం నాశనం చేయడానికి అంటారు. కుటుంబం నాశనమే కదా అది. ఇక 1000 అబద్ధాలు ఆడు ఏం చేయాలంట? నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి? నాశనమే. అందుకే అన్నాను, 1000 అబద్ధాలు అన్నాడు ఒక్క కుటుంబం నాశనం చేయడానికి. అంటే ఒక కుటుంబం పెళ్ళి, ఒక దంపతులను అట్లా కలపడానికంటే 1000 అబద్ధాలు ఆడాలి. ఎందుకంటే ఆ తర్వాత వాడు 1,00,000 అబద్ధాలు ఆడే సర్వనాశనం అయిపోతాడుగా. కానీ ప్రభు ఏమంటారు తెలుసా? సత్యం అనే బండ, యేసు అనే బండ, పేతురు అనే బండ సంఘం కట్టబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అబద్ధానికి జనకుడు వాడు అబద్ధాలు పంపించాయి. వద్దు మనకు అవి. సత్యం కావాలి. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, సాగిపోదామోయ్. యాడికి? నిత్య నరకానికి. నిత్య నరకానికే. కుడి ఎడమ వద్దన్నాడిన. కుడి ఎడమైతే పర్లేదయ్యా అంటున్నాడు వాడు. ఆ పాట నేర్పించాడు ప్రపంచానికి. సిగరెట్ తాగని భర్త ఉంటాడా? తట్టుకోవాలి, భరించి. సిగరెట్ తాగితే ఈ రోజుల్లో సిగరెట్ తాగినాడు ఎవడున్నాడా? తాగొచ్చు, పర్లేదు, ఎవరైనా తాగొచ్చు. క్యాన్సర్ రాని ఎవరు ఉంటారు? అందరికి వస్తుంది. మందు తాగలో ఈ మధ్యకాలంలో నన్ను మాట అన్నాడు